ఆమె ఈ దొంగల షో చేసే సెట్ ఉందా అని నాకు భయం వేసింది. అది సీజన్ 9 అంటే కింద దొంగల సీజన్. బ్రదర్ ఒక్కసారి చేసామంటే సరదా ఫన్, లేకపోతే ఆమె ఏమంటుంది నీ నాటీ అంటది. ఆమె నాటీ అయితే ఆమెకి నీ డాడీ నాటీలో. ఆబ్వియస్గా ఎందుకంటే ఆబ్వియస్గా నా జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని మీకు క్లియర్గా చెప్తున్నా. జర్నీ 105 రోజులు చేశానా, 115 రోజులు చేశానా, లేకపోతే 30 రోజులు చేశానా కాదు, కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నాను, కెమెరాస్లో ఏం కనబడుతుంది, బయట ఏం చూస్తున్నారు, ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను. లేదా వాళ్ళు ఫీల్ అవుతారు ఛానల్. ఓకే, సో నిజాయితీగా ఉన్నాను, ఫిల్టర్ లేకుండా అన్మాస్క్గా ఉన్నాను. ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు, అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది, హరిత ఏమవుతారు బయట, మా ఫాదర్కి ఎలా ఉంటుందని అప్పుడే బయట ఏం జరుగుతుందని ఆలోచించింది తప్ప దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు. ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నారు అనుకో, ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకుంటారు. క్లియర్గా నా సైడ్ నేను చెప్తాను కదా, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తత్వం లేదనుకో, పట్టుకుని దానికి ఏడే కాలని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట, అంతే. ఇంకేం చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బాగుండేది, బతకలేనప్పుడు వెళ్ళదు కదా. ఒకటే చెప్తున్నా, ఇదే ఈ సంజన గారు స్టార్టింగ్లో పాపం ఎగ్ విషయంలో నిజంగా నేను చాలా సీరియస్ ఏమి అవ్వలే, ఫోన్లే తింటే తిన్నారు. మిగతా అందరు కలిపి మేము 8 మంది ఉన్నాం సెలబ్రిటీస్, మీరు లేరు, అదే టెనెంట్స్ మీరు లేరు అన్నప్పుడు ఆ కలం నిలబెట్టుకుని ఏదో వ్యక్తిగతంగా ఇదే బర్నీ గారు బాడీ షేమింగ్ చేశారంట, మీరు మీ దగ్గర రికార్డెడ్ ఉంటుంది అది అన్నారని చెప్పి బాధపడుతున్నప్పుడు అందరూ ఆమెను వెళ్ళేసినప్పుడు నేను వెళ్ళి ఆమె ప్రాబ్లంలో ఉందేమో అనుకుని వెళ్ళి ప్రాబ్లం ఉన్న మనిషి పక్షాన్ని నిలబడతాక నిలబడ్డాను. తర్వాత ఆమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత ఆమెకి ఎదురు నిలబడ్డాను. స్టాండ్ తీసుకోమంటారు కదా, స్టాండ్ తీసుకుంటే తప్పే ఉంది, అదేగా నేను చేసింది. తర్వాత 7గురితో దొంగతనం చేశాక తర్వాత చెప్తాను మీకు విషయం. తర్వాత నేను పట్టేసుకున్న తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మీరు నా గురూజీ, ఇప్పుడు ఇంకొక లైన్ అని పిలుస్తున్నారు కదా, ఓకే లైన్లు మర్చిపోయి నన్ను గురూజీ అని పిలిస్తే అమ్మ ఇంత అదృష్టం అంత నేనేం చేశానమ్మా నేనంటే, లేదు మీరు నాకన్నా స్మార్ట్ తెలివైన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓ మీరు అప్పుడే గుర్తించేశారా. ఒక దొంగకి గజ దొంగ గురించి తెలుస్తుంది, ఆమె తెలిసిపోయిందేమో నేనేంటో, అందుకే కదా థమ్స్అప్ తీసేసాను. దొంగోడి దగ్గర దొంగతనం చేసేవాడు మాస్క్ అబ్జర్వ్, ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోటి పెట్టేవాడుగా, అదేగా నేను చేసింది. థమ్స్అప్ నేను తీసుకోవాలి, టేబుల్ నుంచి ఓపెన్గా తీసేసా, తీసుకెళ్ళా. ప్రియా చూశారు, ప్రియా కొంత ఇచ్చాను, తర్వాత ఫ్లోరాకి అన్నీ జరుగుతుంది, ఫ్లోరాకి ఇచ్చా. ఫ్లోరా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆమె హరీష్ గారు మీరు ఓనర్స్గా ఉన్నారు కదా, సారీ పాపం ఇది కట్ చేసుకోండి. సుమన్ గారి పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో అది లేపేద్దామంటే నో, పర్సనల్ అటాక్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాం, ఫుడ్గా ఇబ్బంది పడుతుంటాం. సో ఇలాంటివి మనం చెయ్యొద్దు, ఒక థిన్ లైన్ దాటకూడదు, క్రాస్ చేయకూడదని ఉద్దేశంతో ఆమెకు నేను అలాంటి విషయంలో పార్ట్నర్షిప్ చేయాలా, పార్ట్నర్గా లేదు, కంపెనీగా లేను. తర్వాత ఆమె కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమెలో ఒక శాడిజం, క్రూయల్ ఎలిమెంట్, ఈవిల్నెస్ కనపడ్డాక నేను ఆమె నుంచి దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఫ్లోరా గారిని నా సామాన్లు మోసుకురమ్మన్నప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు, చేసినప్పుడు ఆమె దూరంగా ఉన్నాను. 7గురు గుడ్లు తిన్నప్పుడు ఫస్ట్ పసికట్టిన కూడా నేనే కదా, నా దౌర్భాగ్యం ఏంటో దొంగోడు తొందరగా నాకే దొరికిపోతాడు. ఆ బ్రహ్మానందం అందరికి 5 సెకండ్లు దొరికిపోతే 5 నిమిషాలు దొరికిపోతే నాకు 2 సెకండ్లు దొరికిపోతాడు దొంగోడు. అది నా జాతకంలో ఉంది.